స్పిరిట్ బామని రంగంలోకి దించుతున్నటువంటి నాని. ది ప్యారడైజ్ మూవీతో నాని చాలా బిజీగా ఉన్నారు. అయితే తన నెక్స్ట్ ఫిలిం సుజిత్తో చేయబోతున్నారు. సో ఆ ఫిలింలో హీరోయిన్గా తృప్తి దిమ్రిని తీసుకుంటున్నట్టు సమాచారం అయితే ఉంది. సో నాని ఇప్పుడు ఈమెతో స్క్రీన్ షేరింగ్ అయితే చేసుకోబోతున్నారు. అతడు ఫిలిం వచ్చి మనకి దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. అయినా సరే ఈ మూవీ మీద ఎటువంటి క్రేజ్ అయితే తగ్గలేదన్నమాట. ఈ మూవీని మనకి ఫిబ్రవరి 28వ తేదీన మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఆ రిలీజ్ చేసేందుకు ఈ ఫిలింని 40 లక్షలు పెట్టి డిస్ట్రిబ్యూటర్లు అయితే పర్చేజ్ చేశారు. సో ఈ మూవీలోని మాటలు, డైలాగ్స్ అయితే అసలు మామూలుగా ఉండవు అనమాట. సో మీ ఫేవరెట్ మూవీస్లో అతడి మూవీ ఉంటే ఒక లైక్ కొట్టండి. యూట్యూబ్లో తెలుగు సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు మోస్ట్ వ్యూస్ సంపాదించిన ఫిలిం అయితే ఒకటి ఉంది, శ్రీమంతుడు. సూపర్ స్టార్ మహేష్ రెడ్డి చూడండి, ఈ ఫిలిము స్కిప్ రేట్ లేకుండా ఏమి లేకుండా ఎక్కువ వ్యూస్ అయితే సాధించిందనమాట. అది కూడా 236 మిలియన్లు వ్యూస్ అయితే సాధించింది. సో నెంబర్ 1 పొజిషన్ అయితే ఈ ఫిలిం అయితే ఉంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి నాని నటించినటువంటి నేను లోకల్ మూవీ. ఈ ఫిలిం వచ్చేసి 115 మిలియన్ల వ్యూస్ అయితే సాధించిందనమాట. తర్వాత థర్డ్ ఫిలిము శర్వానంద్ నటించినటువంటి శతమానం భవతి. ఈ ఫిలిం వచ్చేసి 100 మిలియన్ల వ్యూస్ అయితే సాధించింది. మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం మన తెలుగు టెక్ క్యాచ్ని ఫాలో అవ్వండి.